నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు బంగారు నాణెం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సీతారాముడి పేటలో ఉండే బంగారాజుకి యుక్త వయసు వచ్చింది. అతడి మిత్రులు అందరూ తమకు చేతనైన పనులు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారు. బంగారాజుకి మాత్రం పని మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. అతడి స్నేహితుల్లో కొందరికి పెళ్ళయింది. తనకు పెళ్లి చేయమని తండ్రి ముత్యాలరాజుని అడిగాడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే పెళ్లి చేస్తాను. ఒక పని చెయ్యి, ఓ బంగారం నాణెం తెచ్చి నా చేతిలో పెట్టు, ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిస్తా అని చెప్పాడు తండ్రి. అంతేనా అనుకుంటూ వెళ్ళాడు బంగారాజు. ధనవంతుడైన స్నేహితుడి దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణెం తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణెం పనికి రాదంటూ నదిలోకి విసిరేశాడు ముత్యాలరాజు. ఎందుకు అలా చేశాడో బంగారాజుకు అర్థం కాలేదు. మళ్ళీ కొద్ది రోజులకు తల్లినడిగి మరో బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికి రాదంటూ నీళ్ళలోకి విసిరేశాడు. తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంగారాజు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు బంగారు నాణెం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు బంగారాజు. ఆ నాణ్యాన్ని చేతిలోకి తీసుకుని ముత్యాలరాజు దాన్ని అటు ఇటు తిప్పుతూ చూసి చివరకు నీటిలోకి విసురుదామని చెయ్యి పైకెత్తాడు. వెంటనే బంగారాజు తండ్రి చేయిని పట్టుకుని, ఆగండి, విసరకండి. నేను 10 రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణెం ఇది అన్నాడు. ముత్యాలరాజు నవ్వుతూ, ఈ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. ఇంతకు ముందు నీళ్లలోకి విసిరిన నాణ్యాలు నువ్వు సంపాదించినవి కాదు కాబట్టి వాటిని పారేసినా నీకేమీ బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏమిటో తెలిసింది. డబ్బు విలువ అర్థమైంది. ఇకపైన నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, భార్యా పిల్లల్ని పోషించగలవు. ఇప్పుడు నీకు నేను పెళ్లి చేస్తాను అని చెప్పాడు. సమాప్తం.